గట్టిగా హల్లెలూయా. మరి ఈరోజు దేవుని సన్నిధిలో ఇవాళ మనం చూసినట్లయితే స్నేహితుల దినోత్సవం అని చెప్పేసి ఈ రోజున మరి చాలామంది ఫ్రెండ్షిప్ డే అంటారు దీన్ని. అది మనకు వాట్సాప్లో మరి అక్కడక్కడ వస్తూ ఉన్నది. ఏదేమైనా స్నేహితుల యొక్క దినోత్సవము చాలా సంతోషం. ఆమేన్, హల్లెలూయా. మరి స్నేహితులు అంటే రక్త సంబంధికులు కాదు వాళ్ళు. స్నేహితులు అంటే అన్నదమ్ములు కూడా కాదు. స్నేహితులు అంటే బయట వాళ్ళు ఎవరో తెలియని వాళ్ళు, అనుకోకుండా మన జీవితాలలో వాళ్ళు కలిసినప్పుడు ఆ కలిసిన తర్వాత వారు లేకపోతే మనం మాట్లాడుకునే విధంలో కలిగేటువంటిదే స్నేహము, లేకపోతే ఫ్రెండ్షిప్ అని ఇంగ్లీష్లో అనొచ్చు. కనుక ఈ దినమందు విశేషంగా చేరి వచ్చిన మీ అందరికీ కూడా నేను చెప్పేది ఏంటంటే, మీ స్నేహితులు ఈరోజు చాలామంది కూడా మీకు శుభాకాంక్షలు తెలియజేసి ఉంటారని నేను భావిస్తున్నాను. ఓకే, మంచిది. కీర్తన 91వ అధ్యాయంలో కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకుంటే, దేవుని బిడ్డలారా, దేవుడు మనకు ఆశ్రయం, దేవుడు మన కోట, దేవుడు మనల్ని కాపాడేటువంటి వాడు. ఎందుకంటే వేటగాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా ఆయన నిన్ను రక్షించును అని రాశారు. అయితే దేవుడు అన్ని విధాలైన విషయాలలో మనల్ని కాపాడుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెబుదామా? దేవుడు కాపాడకపోతే మనం ఆయన సన్నిధిలో ఉండం. దేవుడు మనల్ని రక్షించకపోతే, దేవుడు మనల్ని తన రెక్కల నీళ్ళు భద్రపరచకపోతే మనం ఇలాగా కనపడేవారము కాము. ఏదేమైనా ప్రభువు మనలందరినీ కూడా ఎంతగానో ప్రేమించాడు. నిజంగా దేవుణ్ణి మనము కూడా అలాగే ప్రేమించేవారుగా ఉండాలి. ఎందుకంటే దేవుని వాక్యంలో ఉంది, పూర్ణ మనసుతో, పూర్ణ హృదయముతో, పూర్ణ బలముతో ఆయనను మనము ప్రేమించాలని వాక్యంలో ఉంది. దేవునికి స్తోత్రం చెప్పండి. మనము కొంచెమే దేవుణ్ణి ప్రేమించామనుకోండి, కొద్దిగా దేవుని సన్నిధిలో మనం కనపడుతున్నాం అనుకోండి, ఎలా ఉంటుంది అంటే అది ప్రేమ కాదు, అది నిజంగా దానికి మనము ఆ ప్రేమకు తగిన ఫలాన్ని మనం పొందలేము. కనుక దేవుని సన్నిధిలో పూర్ణమైన మనసుతో, పూర్ణమైన ఆత్మతో, పూర్ణ బలముతో మనము దేవునిని కూడా సేవించాలి, లేకపోతే దేవుని ఆరాధించాలి, దేవుని మహిమపరచాలి. అప్పుడే దేవుడు మన ఎడల ఆయన కృపను చూపుతాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. అంటే దేవుడు చూపితే చూపాలా అనుకునే వాళ్ళు ఒకవేళ ఉండొచ్చేమో, కాదు. అంటే అసలు మనము దేవునికి ఏమవుతాము, దేవుడు మనకేమవుతాడు అనేది చూస్తే, దేవుడు మనకు దేవుడే, మనం ఆయనకు పిల్లలము. కానీ మనం ఏం చేయాలంటే, తండ్రి మాట పిల్లలు విన్నప్పుడు తండ్రికి సంతోషమే కలుగుద్ది కదా. అట్లాగనే ప్రభు మాట మనం వినాలా? చెప్పండి, ఎవరి మాట వినాలి? మనం దేవుని మాట, యేసయ్య మాట మనం వినాలి. కొన్నిసార్లు మనము దేవుని మాట వినం. అందుకే మీరు అనేక ఆపదల్లో అప్పుడప్పుడు ఒక ఉదాహరణ చెప్తూ ఉంటారు కదా. కోడి తన పిల్లలను పెంచుతూ ఉంటే తల్లి చెప్తుందంట, బయటికి వెళ్ళకండి బాబు, బయట ఎత్తుకుపోయే వాళ్ళు వస్తారు, గెద్దలు వస్తాయి, లేకపోతే పక్షులు వచ్చి మిమ్మల్ని ఎత్తుకెళ్ళిపోతాయి, చంపేస్తాయి అన్న భయం తల్లి చెప్పినప్పటికీ కూడా ఆ పిల్ల ఏం చేస్తుందంటే, ఒక్కొక్క పిల్ల అది తల్లి రెక్కల నుంచి బయటకు వచ్చేస్తూ ఉంటుంది. తల్లి దగ్గర నుంచి లేకుండా కొంచెం దూరంగా వెళ్ళిపోతూ ఉంటుంది. అలాగే ఒక పిల్ల అలాగే వెళ్ళేదట. అప్పుడేం జరిగింది, తల్లి భద్రతలు లేకుండా దూరంగా ఉన్నందువలన ఆకాశంలో ఒక గెద్ద వచ్చి ఆ పిల్లను ఎత్తుకెళ్ళిపోయిందట. ఎత్తుకెళ్ళి 2 కాళ్ళ మధ్యలో పెట్టుకుని ఎత్తుకెళ్తా ఉంటే ఆ కోడి పిల్ల అంటదంట, చూసారా, మా అమ్మకి ఇష్టం ఉండదు, మేము ఇంత ఎత్తు వస్తామనే సంగతి మా అమ్మకి తెలీదు, అయితే ఇంత ఎత్తు రావడం మా అమ్మకి ఇష్టం ఉండదని ఆ కోడి పిల్ల మాట్లాడుకుంటుందంట. కాళ్ళ సందులో పెట్టుకొని గద్ద పైకి తీసుకెళ్తుంటే కోడిపిల్ల ఏమనుకుంటుంది, మేము పైకి రావడం మా అమ్మకి ఇష్టం ఉండదు, అందుకే బయటికి వెళ్ళొద్దు, ఇక్కడే ఉండు, రెక్కల నీళ్ళలోనే ఉండు అంటది అని ఆ పిల్ల మాట్లాడుకుంటుంది. కానీ అది పైకి తీసుకెళ్ళింది, ఎందుకు తీసుకెళ్ళింది?
దాన్ని తినడానికి లేదా దాన్ని చంపడానికి కదా. అలాగ తీసుకువెళ్ళిపోయిన తర్వాత దానికి ఒక ప్రత్యేకమైన స్థలం ఉంటే దాని స్థలం దగ్గరికి వెళ్ళి దానిని చూసి దింపిన తర్వాత అది మాట్లాడుతుందంట, అయ్యో నిజంగా మా అమ్మకి ఇంత ఎత్తు రావడం ఇష్టం ఉండదు అనుకుంటండి, అందుకే బయటకు వెళ్ళొద్దని చెప్పేదంటే అది అంది. అప్పుడు మీ అమ్మ చెప్పింది రైటేనైనా, నువ్వు మీ అమ్మ మాట వింటే ఈరోజు నా చేతికి దొరికేదానివి కాదు అని చెప్పి అది తన కొనుగుడ్లును తినేసింది. తదనంతరము దాన్ని చీల్చేసి దాని ప్రాణం తీసేసింది. అయితే ప్రియులారా, మాట విననప్పుడు దూరం అయిపోతే నష్టం ఎవరికి కలిగింది చెప్పండి? తల్లికా పిల్లకా? అందరు చెప్పాలా? ఎవరికి కలిగిందంట? మాట రావట్లేదండి మీ నోట్లో. పిల్లకి లేదా తల్లిని విడిచిన దానికి. అట్లాగనే దేవునికి మనం దూరమైనప్పుడు మరి మనకి ఎలాగా దేవుని సన్నిధిలో మనకు మేలు కలుగుతుంది? దేవుని సన్నిధిలో మనకు మేలు కలగాలి అంటే మనం ఆయన మాటను వినాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. మనం అతని మాట వింటే నీకొచ్చే ఆపదలు, నీకొచ్చే శ్రమలు అన్నిటిలో కూడా నీతోనే ఉంటాడు. ఆయన నిన్ను కాపాడతాడు. హల్లెలూయా. కీర్తన అదే పుస్తకంలో 91:16 మనం చూస్తాం ఏంటంటే, అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనక నేను అతన్ని తప్పించేదను. దేవునికి స్తోత్రం చెప్పండి. దేవుడు ప్రేమించే వాళ్ళను అపాయములను తప్పిస్తాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎలాంటి అపాయములను తప్పిస్తాడు అంటే, మన ప్రాణం మీదకి పొరిలి వస్తున్నటువంటి ఏదైనా సరే, ఎలాంటి కీడైనా సరే, నువ్వు దేవుని మీద ఆనుకున్నందు వలన ఆ కీడు నుంచి దేవుడు నిన్ను తప్పిస్తాడు. అట్లాగనే అతడు నా నామమును ఎరిగినవాడు గనుక నేను అతనిని ఘనపరచెదను. ఈ రోజున వీళ్ళండి దేవుని పిల్లలండి అని చెప్పి బయట ప్రజలు నిన్ను గురించి లేదా నీ దేవుడు చేసిన గొప్ప కార్యాల గురించి ఘనపరిచే మాటలు మాట్లాడతారు. నీ యొక్క స్థానములో నుండి ఇంకొక ఉన్నతమైన స్థానములోకి మిమ్మల్ని దేవుడు నడిపిస్తాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. మనము దేవుని నామమును ఎరిగిన వారమైనందువలన, లేకపోతే కాదు, ఆయన నామమును ఎరిగినందువలన దేవుడు మనలను ఘనపరుస్తున్నాడు. ఎలా ఘనపరుస్తాడు అంటే, కొన్ని సంవత్సరాల క్రితము మరి నేను ప్రభుని నమ్ముకున్నప్పుడు గంగావతిలో ఒక పెద్ద మీటింగ్ జరుగుతూ ఉంటే ఆ మీటింగ్కి నేను కూడా వెళ్ళాను. ఆ మీటింగ్స్లో నేను మరి పిలిచారు వేదిక పైకి. అలాగే నా ప్రక్కనే మరి ఎంపీ గారిని కూడా కూర్చోబెట్టారు. నేను అక్కడ కూర్చున్నాను, ఎంపీ ఆయన పక్కన నేను. గమనించండి, మరి వాళ్ళ సమానంగా కూర్చుంటానికి మనకు అర్హత ఉందా? నా మట్టుకైతే నా స్వంత విషయంలో అయితే లేదు. కానీ యేసుని ఎరిగాము కాబట్టి, యేసయ్యను ఎరిగి ఉన్నాము కాబట్టి, ఆయన నామాన్ని మనం గైకొన్నాం కాబట్టి దేవుడు ఏం చేశాడంటే వాళ్ళతో సమానులుగా మనల్ని కూర్చుండబెడుతున్నాడు. సపట్లు కొట్టి దేవుని మహిమపరుచుదామా? నీవైనా అంతే, నీవైనా అంతే, లేకపోతే నేనైనా అంతే. మనల్ని దేవుడు ఎలాగెచ్చిస్తాడు అంటే, అందుకే వాక్యంలో ఉంది, రాజుల ఎదుటను అధికారుల ఎదుట నిన్ను కూర్చుండబెడతా. హల్లెలూయా. ఘనులైన వారితో కలిసి నువ్వు భోజనము చేస్తావు. ఆమేన్. ఘనులైన వారితో కలిసి నువ్వు భోజనము చేస్తావు. ఎంత అర్హత దేవుడు మనకిస్తాడంటండి. మనకు ఉందంటే మరి ఒక పరంగా మనకేమీ లేదు. మనం ఎలక్షన్ నించున్నామా, లేకపోతే మనం ఏమైనా గెలిచామా, ఎక్కడైనా ఓట్లు వేసుకుని ఇంకోట మన దగ్గర ఏముంది? లేకపోతే ధనం ఉందా, లేదంటే మనకేమన్నా పెద్ద మేళ్ళు ఉన్నాయా? మనకేముంది చెప్పండి? మనకేమీ లేకపోయినా ఆ స్థాయిలో మన దేవుడు కూర్చుని పెట్టాలి అంటే ఒకటి, ఆయన నామమును మనము ఎరిగిన వారమైనందువలన. హల్లెలూయా. అంతేకాకుండా మనము దేవునికి ప్రార్థన చేస్తే 15వ వచనం చెప్తుంది, అతడు నాకు మొర్ర పెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను, శ్రమలలో నేను అతనికి తోడై ఉండేదను. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఈరోజు మన శ్రమలో ఎంతమంది మనతో ఉంటారండి? ఎంతమంది మనతో కలిసి ఉంటారు చెప్పండి? ఎవరు ఉంటారు మనతో ఉండేవాళ్ళు ఎవరంటే, మన దగ్గర సమృద్ధిగా ఏదైనా దొరికితే,
మన దగ్గర ఏదైనా వాళ్ళకు అడిగినట్లయితే ఇచ్చుకుంటూ వస్తే గొప్పోళ్ళు, గ్రేసము గొప్పది, ఆకుల గొప్పది కదా, సుజ్ఞానం గొప్పది, ఇట్లా అంటాం మనం. ఎవరిని అడిగినప్పుడు ఇచ్చేవాళ్ళని గొప్పోళ్ళు అంటాం మనం. అసలు నిజంగా ఇది స్వార్థం అంటారా, స్వార్థము కాదంటారా? అర్థమవుతుంది కదా. అడిగినప్పుడు ఇస్తేనే గొప్పోళ్ళు అనుకునే వాళ్ళంతా స్వార్థపరులు. కానీ దేవుడు ఇక్కడ అంటుంది ఏమిటంటే, మనము దేవా నాకు పలానా ఆపద ఉందయ్యా, నాకు నువ్వు సహాయం చేయి డాడీ అని మన ప్రభుని అడిగితేంట, ఆయన నీ శ్రమల్లోనూ కూడా నేను నీతో ఉంటాను అంటాడు. ఆమేన్. దేవుడు ఎవరితో ఉంటాడు? మనతో ఉంటాడు. చెప్పండి, ఎవరితో ఉంటాడు? మనతో ఉంటాడు, నీతో ఉంటాడు, మనతో ఉంటాడు. ఎందుకు ఈ మాట మీతో చెప్తున్నానంటే, చాలామందికి దేవుడు మనతో ఉండాలన్న ఆశ అయితే ఉంటుంది, కానీ దేవుడు ఎప్పుడు ఉంటాడన్న సంగతి ఎవరికి అర్థం కాదు. కొంతమంది అంటూ ఉంటారు, ఏమంటారు తెలుసా? కొంతమంది కొన్ని కష్టాలు వచ్చినప్పుడు, కొన్ని ఇబ్బందులు వచ్చినప్పుడు వాళ్ళు ప్రార్థన చేయకపోవచ్చు. అందుకే వాళ్ళు దేవుడు మనల్ని విడిచిపెట్టేశాడనే మాట మన నోటు వస్తూ ఉంటుంది. నేను చెప్తా వినండి, మనము దేవుడిని విడిచిపెట్టవలసిందే, కానీ దేవుడు మనల్ని ఎప్పుడు కూడా, దేవుడు మనల్ని విడిచిపెడతాడా? దేవుడు ఎన్నడూ విడిచిపెట్టాడు. హల్లెలూయా. ఎందుకంటే ఆయన దేవుడండి, మనల్ని ప్రేమించేవాడు, ఆయన మనకు తోడై ఉంటాడు, గొప్ప కార్యాలు ఆయన చేస్తాడు. అందుకే ఇక్కడ ఒక మాట ఏమిటంటే, శ్రమల్లో నేను అతనికి తోడై ఉండి అతన్ని విడిపించి అతన్ని గొప్ప చేసేదను. దేవునికి స్తోత్రం. ఈ రోజున మన స్థితి మారాలంటే, మన పరిస్థితి మారాలి అంటే, మనము దేవునికి ఎల్లవేళల్లో ప్రార్థించేవారిగా ఉండాలి. హల్లెలూయా. ప్రభుకి మన విన్నపాలను తెలియజేసుకునేవారుగా ఉండాలి. ప్రభుకి మన విజ్ఞాపనలను ఆయనకు మనం తెలియజేసుకునేవారుగా ఉంటే ఆయన ఆ ప్రార్థన ఆలకిస్తాడు. అంతేకాదు కదా, ఇర్మియా పుస్తకంలో ఏముంటుంది అక్కడ 33:3 అతడు నాకు మొర్రపెట్టగా నేను అతనికి ఉత్తరమిచ్చేదను. దేవునికి స్తోత్రం. గ్రహింపలేని గూఢమైన సంగతులు నేను ఆయనకి తెలియజేస్తాను. దేవునికి స్తోత్రం. అందుకే దేవుడు మనకు తెలియజేసేవాడు, అంటే దేవుడు ప్రార్థన చేస్తే వినేవాడు. అందుకే మనతో ఉండే ఎవరైనా ఉన్నారు అంటే అది యేసు లేకపోతే ప్రభువు. దేవునికి స్తోత్రం. ఆయన తప్ప మనతో ఉండేవాళ్ళు ఎవరు కూడా ఉండరు. వాళ్ళంతా కూడా భూమి మీద మనం అడిగితే ఇచ్చే తీసుకునేవాళ్ళు, మనల్ని పొగిడేవాళ్ళు మనకు అవసరమే లేదు. హల్లెలూయా. అలాంటి స్నేహమో లేకపోతే అలాంటి వారితో కలిసి ఉండటమో అది దేవునికి ఇష్టమో లేదు. అందుకే ఈ రోజున నిజముగా దేవుడు మనతో ఉండాలంటే మనకు దేవుడే తోడు ఉండాలి. ఆయన మనతో ఉండాలంటే మనము ఆయనకు ఇష్టలుగా లేకపోతే ఆయన చిత్తానికి లోబడేవారిగా మనం ఉండాలని దేవుని వాక్యం తేటపరుస్తుంది. మరి 16వ వచనం చెప్తున్నది ఏమిటనంటే, అతన్ని విడిపించి దీర్ఘాయువు చేత అతన్ని తృప్తిపరచెదను, నా రక్షణ అతనికి చూపించేదను. దేవునికి స్తోత్రం. దీర్ఘాయు, ఆయుష్ను పొడిగించేది ఎవరమ్మా? ఎవరండి? యేసయ్య. హల్లెలూయా. అందుకే అంటది కీర్తన 91లోనే ఉంటుంది కదా, ఏమంటది? నీకు అపాయమేమీ రాదు. ఆమేన్. ఎందుకంటే అపాయము రాకుండా ఆయన తన దూతలను పంపించి ఆయన నిన్ను కాపాడుతాడు. ఆమేన్. 34 కీర్తన 7వ వచనములో ఉంటుంది ఒక మాట, యెహోవా యందు భయభక్తులు కలిగిన వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును అని. దేవునికి స్తోత్రం. ఆయన ఎంత మంచి దేవుడు. ఆమేన్. అందుకే దేవుని సన్నిధికి వచ్చిన బిడ్డలారా, మనకు ఆశ్రయము లేకపోతే మనల్ని కాపాడేవాడు, మనల్ని రక్షించేవాడు, మనలను దీర్ఘాయువుతో నింపేవాడు మన ప్రభువు. కనుక ఈ యొక్క దినమందు ఈ కీర్తన భాగంలో ఉండే ఈ మాటలు మీ అందరి జీవితంలో దాన్ని అవలంబించుకోవాలని ప్రభుపేట మనవి చేస్తున్నాను. మరొక మాట జ్ఞాపకం చేస్తాను. ఈ రోజున స్నేహితుల దినోత్సవము. హల్లెలూయా. ఈ స్నేహితుల దినోత్సవంలో స్నేహితులు ఎలా ఉండాలి? మరి స్నేహితులు
ఎలా ఉండాలో అనేది దేవుని వాక్యములో ఉంటుంది. ఏంటంటే మనము వాక్యం మొదటి సమూయేలు పుస్తకంలో 1వ అధ్యాయం 1వ వచనం 18వ అధ్యాయము 1వ వచనములో చక్కని మాటను మనము చూస్తాము. ఈ మాట దావీదు మరి లేకపోతే యోనాతాను యొక్క స్నేహం. దావీదు యోనాతాను యొక్క స్నేహము. మొదటి సమూయేలు పుస్తకము 1వ అధ్యాయము 18వ అధ్యాయం 1వ వచనం. దొరికిన వాళ్ళు చదవండి తొందరగా. దావీదు సౌలుతో మాటలాడుట చాలించినప్పుడు యోనాతాను హృదయము దావీదు హృదయముతో కలిసిపోయెను. యోనాతాను దావీదును తనకు ప్రాణ స్నేహితునిగా భావించుకొని అతన్ని ప్రేమించెను. చాలు, దేవునికి స్తోత్రం చెప్పండి. ఇక్కడ మనము చూస్తున్నది ఏంటంటే సౌలు, ఈయన ఇశ్రాయేలీయులకు రాజు. ఈ రాజుగా ఉండే ఇతడు దావీదు ఆ దినములలో మరి ఆ ప్రాంతంలో గోలియాతును చంపిన తర్వాత దావీదుకి మంచి పేరు వచ్చేసింది. దేవునికి స్తోత్రం చెప్పండి. ఆ మంచి పేరు వచ్చిన తర్వాత ఎక్కడికి వెళ్ళిన దావీదు పేరు వినబడుతూ ఉంది. కనుక ఈ దావీదును జనులు పొగడటం మాత్రమే కాక దావీదు పట్ల దేవుడు కృప చూపుట ద్వారా అనేకమైనటువంటి గెలుపులు జయాలు అతడు పొందుకోగలిగాడు. ఆ తర్వాత సౌలుకు ఏం జరిగిందంటే సౌలు కుమార్తె అయినటువంటి వారిని అతడు ఇచ్చి వివాహం చేశాడు. ఆ వివాహమైన తర్వాత దావీదుకు ఘనత కలుగుట ద్వారా సౌలుకు అది ఇష్టమో లేదు. అందుకేం చేశాడంట వినండి. అప్పుడేం చేశాడు, దావీదుని చంపాలని అతడు ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. దావీదును చంపాలనుకుని సౌలు ఆలోచన చేస్తూ ఉంటే దావీదుకు భద్రత కలిగించే విషయంలో అతనికి ఒక స్నేహితుడు ఉన్నాడు. అతని పేరు యోనాతాను. ఈ యోనాతాను మరి ఎలాంటి హృదయం కలిగిన వాడంటే దావీదు హృదయముతో యోనాతాను హృదయము దావీదు హృదయముతో రెండు కలిసిపోయాయంట. దేవునికి స్తోత్రం చెప్పండి. మరి మనకు కూడా స్నేహితులు ఉన్నారా అని మనం అనుకుంటే మరి మన స్నేహితులు ఎలాగున్నారు, మన స్నేహితులు ఏ విధంగా మనతో కలిసి ఉంటున్నారు, మన హృదయము వాళ్ళ హృదయములు కలుస్తున్నాయా, అంతగా ప్రేమించే స్నేహితులు ఉన్నారా? ఉన్నారండి, లేరని కాదు. మనకు లేకపోవచ్చేమో కానీ కొన్ని చోట్ల అంతకంటే కూడా ప్రేమించే వాళ్ళు కూడా ఉండొచ్చు. అంత మంచి స్నేహితులు ఉన్నారు. కనుక యేసుక్రీస్తు లేకపోతే ఈ యొక్క యోనాతాను దావీదు హృదయము కలిసిపోవడానికి గల కారణం ఏమిటంటే యోనాతాను తండ్రి అయిన సౌలు వేసుకుంటున్న ప్రతి ప్రణాళికను దావీదుకు తెలియచేస్తూ అతన్ని తప్పించేవాడని మనము లేఖన భాగంలో 19వ అధ్యాయములో మనము ఈ మాటలను జ్ఞాపకం చేస్తాం. మనం 19వ అధ్యాయం 1వ వచనము నుంచి జ్ఞాపకం చేసుకున్నట్లయితే అక్కడ కనపడుతుంటుంది మనకి. ఏమిటి ఆ మాటలు అంటే చదువుదామా. అంతటా సౌలు మీరు దావీదును చంపవలసినదని తన కుమారుడైన యోనాతానుతోనూ తన సేవకులందరితోనూ చెప్పగా సౌలు కుమారుడైన యోనాతాను దావీదు యందు బహు ఇష్టము గలవాడై ఉండి దావీదుతో ఇట్లా నేను నా తండ్రి అయిన సౌలు నిన్ను చంపవలనన్న ప్రయత్నించుచున్నాడు. నీవు ఉదయమున జాగ్రత్త పడి రహస్యమైన స్థలమందు దాగి ఉండుము. ఎవరు చెప్తున్నారు ఈ మాట? యోనాతాను. ఎవరికి చెప్తున్నాడు? దావీదుని తండ్రి ఏం చెప్పాడు?
తండ్రి సౌలు ఏమంటున్నాడు, అతను దావీదును చంపాలని చెప్పాడు. కానీ దావీదు యోనాతాను ఏమై ఉన్నారు? స్నేహితులు. చెప్పండి, ఏమై ఉన్నారు? స్నేహితుడు. అతని ప్రాణాన్ని కాపాడుతున్నాడు. ఇక్కడ దేవునికి స్తోత్రం చెప్పండి. అతని ప్రాణాన్ని కాపాడుతున్నాడు. ఈరోజు దేవుని సంగమా, మరి ఆయన ఎందుకు కాపాడుతున్నాడంటే దావీదు యోనాతాను హృదయము కలిసిపోయే స్నేహం ఉంది. కలిసిపోయే స్నేహం ఉంది. గడిచిన దినాలలో ఒక చిన్న సంఘటన జరిగింది. చిన్నదేం కాదు, పెద్ద సంఘటనే. ఒక ఇంటిలో ఒక ఆయన డ్రైవర్గా పనిచేసేవాడు. ఆ ఇంటిలో ఉన్నటువంటి చిన్న బాబు అతనికి స్నేహంగా ఉంది, పరిచయం అయ్యింది. స్నేహమే కాదు, పరిచయం. ఎందుకు ఆయన ఆ రోజు ఆయన డ్యూటీకి రాలే. ఈ పిల్లడు స్కూల్ వదిలిన తర్వాత బయటకు వచ్చాడు. అతన్ని అన్నాడంట, రా బాబు నేను ఇంటికి తీసుకెళ్తాను అన్నట్టుగా బండి, తెలిసిన మనిషి అని దాన్ని ఆ బైక్ ఎక్కాడు. 5-6 తరగతి చదువుతున్న బాబు తీసుకొని వెళ్ళిపోయి అతని ఆ ఇంటి వారికి కవరు పెట్టాడు, మీరు కొంత డబ్బుని నాకు ఇవ్వాలని. జరిగిన సంఘటన ఏంటంటే, మరి ఎందుకో కానీ వాళ్ళు ఆలోచన చేస్తుండగా పోలీసులకి వెళ్ళింది న్యూస్. వాడేం చేస్తాడంటే ఆ పిల్లవాడిని చంపేసి పెట్రోల్ పోసి అంటించేశాడు. ఇప్పుడు గమనిస్తే ఎవరిని నమ్మాలి? తెలిసిన వాళ్ళని కూడా నమ్మడానికి వీలు లేని రోజులు వచ్చేసినాయి. తెలిసిన వాళ్ళని చెప్పి నమ్మే రోజులు అసలు కానే కావు. కనుక మంచి వాళ్ళెవరో చెడ్డవాళ్ళెవరో మనము గ్రహించేవారుగా ఉండాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎందుకంటే ఈ రోజుల్లో చాలా చెడ్డవాళ్ళు కూడా ఉన్నారు, మంచివాళ్ళు కూడా ఉన్నారు. అంటే యోనాతాను మంచివాడిగా ఉన్నాడు. సౌలు దావీదును చంపాలన్న ఆలోచన కలిగి అతడు నివసిస్తూ ఉన్నాడు. ఎందుకు ఈ మాట మీతో చెప్తున్నానంటే, దేవుని బిడ్డలారా, నీవు ఏం చెప్తున్నాడు? రహస్యమైన స్థలమందు దాగి ఉండుము. ఎందుకంటే నీవు తప్పించుకోవాలి, జాగ్రత్త పడాలి. ఇతనండి నిజమైన స్నేహితుడు. దేవునికి స్తోత్రం. గట్టిగా హల్లెలూయా చెబుదామా? మనము తప్పించుకోవాలంటే ఒక మంచి స్నేహితుడు యోనాతాను లాంటి వాళ్ళు. ఎందుకంటే అతన్ని చంపడానికి ఇతడు చాలా ఈజీ అయిన సమయం ఉంటుంది. ఎందుకంటే యోనాతాను దావీదు కలిసే ఉండేవాళ్ళు అనేక సార్లు. కానీ యోనాతాను మనస్సు చాలా మంచిది. దేవునికి స్తోత్రం చెప్పండి. యోనాతాను మనసు చాలా మంచిది కాబట్టి అతడుకు ఎటువంటి హాని కలిగితే ఆ బాధను చూడలేక నీవు జాగ్రత్త పడి తప్పించుకొనమని చెప్పి ఆ తండ్రి యొక్క చేతుల్లో నుండి, లేకపోతే అతడు 19వ వచనములో 19వ అధ్యాయములో ఎవరికి చెప్పాడంటే, ఈ మాటను జ్ఞాపకం చేసుకోవచ్చు మనం, తన సేవకులందరితో చెప్పాడు. అందుకే వాళ్ళ చేతుల్లో నుండి కూడా ఇతడు తప్పించుకోవలసి ఉన్నదని మరి మనం లేఖన భాగాల్లో చూస్తాం. ఈ 19వ అధ్యాయం అంతా కూడా మనం చదువుకున్నట్లయితే అనేక విషయాలు మనకు తెలుస్తాయి. అలాగే అందుకే దావీదు యోనాతాను విషయంలో ఎంత మంచి మాట చెప్పాడో తెలుసా మీకు? 1వ అధ్యాయం 2వ సమూయేలు పుస్తకంలో 26వ వచనములో ఒక మాట అంటాడు. ఆ మాటను జ్ఞాపకం చేసుకున్నట్లయితే, నా సహోదరుడా యోనాతానా, నీవు అతి మనోహరుడవై ఉంటివి, నీ నిమిత్తము నేను బహు శోకము, నాయందు నీకున్న ప్రేమ బహు ఎంతైనది, స్త్రీల చూపు ప్రేమ కంటే. హల్లెలూయా, గట్టిగా హల్లెలూయా చెప్పండి, గట్టిగా హల్లెలూయా. ఎంత మంచి మాట చెప్తున్నాడో చూసారా? యోనాతాను మరణించినప్పుడు ఆ విషయము దావీదునకు తెలిస్తే దావీదు పలికిన మాట ఏంటంటే, నా సహోదరుడా యోనాతాను. ఎంత మంచి మాట అంటే, అమ్మ అసలు ఆ మాట జ్ఞాపకం చేసుకోవచ్చు. నీవు నాకు అతి మనోహరుడవై ఉంటివి. మీకు ఇలాంటి స్నేహితులు ఎవరైనా ఉన్నారా? అతి మనోహరమైన స్నేహితులు.
మనతో మనలాగా మాట్లాడి పక్కకెళ్ళి మరోలాగా మాట్లాడే స్నేహితులు ఉన్నారు ఈ రోజుల్లో. మీ విషయాలన్నీ తెలుసుకొని పక్కోళ్ళకి చెప్పే స్నేహితులు లేరా? ఏళన చేసే స్నేహితులు లేరా? మిమ్మల్ని ఈదిల్లో పెట్టే స్నేహితులు లేరా? వాళ్ళ గురించి ఏం చెప్తారులేండి సార్, వాళ్ళ కుటుంబం ఎలాగ ఉంటుంది, వాళ్ళ పిల్లలు ఎలాగ ఉంటారు, అయ్యా అతని మనసు ఇలాగ ఉంటుంది అని చెప్పుకొని తిరిగే వాళ్ళు లేరా? ఇలాంటి స్నేహితులు ఉన్నారు. కానీ ఈ దావీదు యోనాతాన్ లాంటి స్నేహితులు అరదు. చెప్పండి ఏంటంటది? అరదు. అంటే అట్లాంటి స్నేహితులు ఈరోజు దేవుడు వెతుకుచున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. మనము మంచివారి స్నేహము అమ్మ, అందుకే అంటారు కదా, కొంతమందినంట ఇచ్చైనా మనం దూరం చేసుకోవాలా, కొంతమందిని ఇచ్చి దగ్గర కూడా తీసుకోవాలి. హల్లెలూయా. కొంతమందిని మనం డబ్బులు ఇచ్చి ఇంకా మనం దూరంగా ఉండమని చెప్పాలి. కొంతమందిని డబ్బులు ఇచ్చి దగ్గరికి తీసుకోవచ్చు. ఒకవేళ ఇవ్వకున్నా వాళ్ళకు చూపే ప్రేమ, మంచి వాళ్ళు డబ్బుల గురించి ఆలోచన చేయరు. మీ దగ్గర ఉండే వస్తువుల గురించి ఆలోచన చేయరు వాళ్ళు, మీ లాభముల గురించి ఆలోచన చేయరు వాళ్ళు. వాళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే మంచివాళ్ళు. దేవునికి స్తోత్రం చెప్పండి. అందుకే ఈ రోజున మంచి వాళ్ళ ఒక స్నేహాన్ని మనము చేయవలసిన వారమై ఉన్నాము. దేవునికి స్తోత్రం చెప్పండి. అందుకే మంచి వారి స్నేహము మనము చెయ్యాల. అవసరమైతే ఇతను అంటాడు కదా, ఏమంటాడు చెప్పండి? స్త్రీల చూపు ప్రేమ కంటేను అధికమైన ప్రేమ. ఎవరిది? స్త్రీలు చూపే ప్రేమ. అంటే మరి చూస్తాం కదా మనం అక్కడక్కడ వాళ్ళ ప్రేమ ఎలా ఉంటుందో. ఈ రోజుల్లో ఆ ప్రేమ కూడా చెడిపోయింది. పొద్దున్న ఎప్పుడో టీవీలో చూశాను నేను, 8 నెలలు బాబును ఒక అమ్మాయి బస్ స్టాండ్లో ఒక బిస్కెట్ ప్యాకెట్ కొనిచ్చేసి ఆమె ఇంకొకళ్ళతో వెళ్ళిపోయింది. 8 నెలలు పిల్లవాడిని. ఏంటండి పిచ్చి ప్రేమలో ఈ ఆడవాళ్ళు ఇలాగున్నారు కొన్నిసార్లు. పిల్లవాడండి, చిన్న పిల్లవాడు బస్ స్టాండ్ వదిలేసి వెళ్ళిపోయి. ఎంత భయంకరం అండి. కానీ అంతకంటే విశేషమైన ప్రేమ యోనాతానులో ఉన్నదంట. ఎంత మంచి ప్రేమ చూడండి. ఈరోజు దేవుని బిడ్డలారా, మనం జ్ఞాపకం చేసుకుందాం. మీరు ఎవరి స్నేహంతో ఉన్నారు, మీరు ఎవరి స్నేహం చేస్తున్నారు. కొంతమంది ఎవరో ఒకళ్ళ మాట వింటారు కానీ ఇంటిలో వాళ్ళ మాట వినరు, తల్లిదండ్రుల మాట వినరు, మంచి మాట వినరు, బుర్రకెక్కదు. భూమి మీద వాళ్ళు ఎట్లాంటి మాటలు ఎక్కుతాయంటే లోక సంబంధమైన మాటలు, చెడు మాటలు, అపవిత్రమైన మాటలు వాళ్ళలో ప్రవేశిస్తాయి. నేను చెప్తానండి, చెడ్డవి తొందరగా మనుషులకు బుర్రలోకి వెళ్తాయి. మంచి మాటలు 100 చెప్తే చెడు మాట ఒకటి చెప్తే చాలు వాళ్ళకి. ఆ చెడు మాట వాళ్ళలో ఉంటుంది కానీ మంచి మాటలన్నీ పక్కకు పోతాయి. అందుకే మనం ఎంతసేపు ఉన్నా మంచి మాటకు మనం విధేయులుగా ఉండాలని దేవుని వాక్యం తెలియచేస్తూ ఉంది. దావీదు యోనాతాను యొక్క స్నేహము మంచిదా చెడ్డదా? అందరు చెప్పండి, ఏ స్నేహం ఇది? మంచి స్నేహము. అందరు చెప్పండి ఏంటిది అంటే ఆ విధముగా ఒకరు హృదయాలు కలిసే స్నేహము దావీదు యోనాతాను స్నేహము. మరి ఇట్లాంటి స్నేహితులు ప్రాణాన్ని కాపాడుతారు. ఇలాంటి స్నేహితులు వాళ్ళను తప్పిస్తారు. ఇట్లాంటి స్నేహితులు వాళ్ళకు ఆపదలుండి వాళ్ళను కాపాడడానికి వాళ్ళు మంచి మనసు కలిగి ఉంటారు. అందుకే ఆ స్నేహాన్ని మనము వెంబడించాలి. అంతేకాకుండా ఈ లోక స్నేహమును మనం ఎప్పుడు కూడా చేయకూడదు. అందుకే దేవుని వాక్యంలో రోమాపత్రిక 2వ మాట జ్ఞాపకం చేస్తాను నేను. రోమాపత్రిక 12వ అధ్యాయం 2వ వచనంలో అక్కడ అంటది, ఈ లోక మర్యాదను అనుసరింపక. రోమపత్రిక బైబిల్ తీయాలా? రోమపత్రిక 12వ అధ్యాయము 2వ వచనం, మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమనై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకొనున్నట్లు మీ మనసు మారి
నూతన మగుట వలన రూపాంతరము పొందుడి. దేవునికి స్తోత్రం చెప్పండి. ఈ లోక మర్యాద కొన్నిసార్లు మన వాళ్ళు లోకములో ఉన్నాము కదా సార్. ఏమండి, ఎవరితో ఉన్నామో? లోకములో ఉన్నాం కదా సార్. అవును, లోకములో ఉన్నాము. కానీ లోక స్నేహితుల మాట, నీ మాట వింటున్నారా నీ స్నేహితులు? లోక మర్యాద చొప్పునైనా మనం ఏం చేయాలంటున్నాము? వాళ్ళకు లోబడుతున్నాం. నేను చెప్తా వినండి. వాళ్ళ మాట విని ఒకవేళ మనము దేవుని మాటను కాదనుకుంటే నష్టం ఎవరికి చెప్పండి? మనకే, మన కుటుంబానికే, లేకపోతే మన సంతానానికే, లేకపోతే మన సంబంధించిన మనకే సంభవిస్తుంది. అందుకే దేవుని వాక్యం మనకు తేటపరుస్తున్నది ఏమిటనంటే, లోక మర్యాద గురించి చూడవద్దు. లోక మర్యాద అది మనల్ని ఏమి చేస్తుంది? నష్టం వైపుకు తీసుకెళ్తుంది. ఒకటి, మీ ఆత్మను నశించిపోయే మార్గం వైపు తీసుకెళ్తుంది. రెండవది, నీకు ఆర్థికమైన నష్టాన్ని కలుగు చేసే దాని వైపు తీసుకెళ్తుంది. మూడవదిగా, నీ యొక్క జీవితము పైకి రాని స్థితిలోకి వెళ్ళిపోతావు, నష్టపోయే పరిస్థితికి వస్తుంది. అందుకే ఈ లోక స్నేహమును మనము అనుసరించకూడదు. ఈ లోక స్నేహం అనగా లోక మర్యాదను అని అర్థం. ఈ లోక స్నేహం అంటే ఈ లోకము స్నేహము. లోకము ఏం జరుగుతుంది? మనిషిని నష్టం వైపు తీసుకెళ్తుందండి. చూడ్డానికి బాగుంటుంది, జీవించి కొద్దిసేపు బాగానే ఉంటుంది. ఒక అతని సముద్ర ధరిలో ఒక పడవను నిలబెట్టాడు. ఆ పడవ అదేమి జరిగిందంటే, దాన్ని తాళ్ళు పెట్టి కట్టేస్తారు, అది అక్కడే సముద్రం మీద ఉంటుంది. అయితే ఒకరోజు ఆ తాడు దాన్ని తెగిపోయిందో లేకపోతే దాన్ని కట్టలేదో, ఆ పడవ అలా ఊగుతూ ఉంది. చూస్తానికి ఎక్కడుందా పడవ? అది దరిలోనే ఉంది. అలా 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 ఊగుతూ ఏం జరిగింది? ఎప్పుడు వెళ్ళిపోయిందో మెల్లగా, అంటే తెలియకుండానే తన స్థానమునది తప్పేసింది. అది తెలియదు దానికి. ఇలా ఊగుతానే ఉంది. ఇలా ఊగుతూ ఉంటే అక్కడే ఉన్నట్టు కనపడింది. కానీ ఏమైపోయింది? అది ఎటో వెళ్ళిపోయింది. ప్రమాదం దగ్గరికి వెళ్ళిపోయింది. కానీ తెలిసి వెళ్ళిందా తెలియక వెళ్ళిందా అంటే తెలియకుండానే వెళ్ళిపోయిందా? తెలిసి ఉంటే దానికి అలాగే వెళ్ళేది కాదేమో కదా. తెలిసి ఉంటే దానికి ఎందుకు అంత ప్రమాదం జరిగేది? అందుకే ఈరోజు నేను మీతో చెప్తున్నా, కొంచెం బాగా ఆలోచన చేయండి. ఈ లోకములో మర్యాద కోసం మనము వెళ్ళామా, మనము పడవను తాడు తెగిన పడవకి సాదృశ్యం అయిపోద్ది. ఈ లోక మర్యాద ఏం చేస్తుంది? మనల్ని కొంచెముగా అలల్లోకి తీసుకొని వెళ్ళి లోతుగా, అంటే తిరిగి రాలేని స్థితికి వెళ్ళిపోతుంది. తిరిగి రాలేని స్థితికి ఆ పడవ వెళ్ళిపోయినట్టుగా ప్రియ సహోదరుడా, నీ ఆత్మీయ జీవితము కూడా అలాగే వెళ్ళిపోద్ది. అందుకే మనం ఏమీ అనుసరించకూడదంట అమ్మా, ఈ లోక మర్యాదను లేకపోతే ఈ లోక స్నేహమును అనుసరించకూడదు. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం. అందుకే ఇంకొక మాట చెప్పడానికి ఇష్టపడతాను నేను. 2వ కొరింథీ పత్రిక 6వ అధ్యాయము 14వ వచనములో పౌలు గారు చక్కటి మాటలను తెలియజేశాడు. ఆ మాటలు జ్ఞాపకం చేసుకుందాం మనం. 2వ కొరింథీ పత్రిక 6వ అధ్యాయం 14వ వచనము అలాగే మనం చదువుకున్నట్లయితే, మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకండి. అంటే ఇక్కడ గమనించండి, ఇక్కడ ఏం చెబుతా ఉంది? నీతికి దుర్నీతికి ఏమి సాంగత్యము? ఎలుగునకు చీకటితో ఏమి పొత్తు? క్రీస్తుకు బెలియాలతో ఏమి సంబంధము? అవిశ్వాసితో విశ్వాసికి పాలెక్కడిది? దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమి పొందిక?
మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము, అందుకు దేవుడిలాగా సెలవిచ్చుచున్నాడు. చాలు, దేవునికి స్తోత్రం చెప్పండి. మీకు అర్థమయ్యే ఉండొచ్చు ఈ మాటలు. లోకంలో మరి ఎవరు ఉన్నారు? అవిశ్వాసులు ఉన్నారు. వారికి మనకు జోడి ఉండకూడదు. నీతికి దుర్నీతికి ఏమి సాంగత్యం ఎలా కుదురుతుంది చెప్పండి? అలాగే వెలుగునకు చీకటితో ఏమి పొత్తిక? క్రీస్తు బెలెలయ్యతో ఏమి సంబంధమో? మరి ఈ రోజున విశ్వాసికి అవిశ్వాసికి, అంటే అవిశ్వాసికి విశ్వాసికి పాలెక్కడది? ఈరోజు విశ్వాసులైన మనం ఎవరి స్నేహంతో ఉంటున్నామో? అందుకే లోక మర్యాద అనుసరించి దేవునికి దూరం అవుతున్నాం. అవిశ్వాసులతో కలిసి దేవునికి దూరం అవుతున్నాం. నీతిమంతులైన మనము దుర్నీతిమంతులతో సాంగత్యము చేసి దుర్నీతిని తెచ్చుకుంటున్నాం. ఎలుగు సంబంధులైన మనము చీకటి సంబంధులతో పొత్తు పెట్టుకోవటం వలన మనము చీకటి వారం అవుతున్నాం. అంటే దేవుని యొక్క సన్నిధిలో బెల్లాయులతో అనగా ఈ లోక సంబంధమైన దురాత్మల యొక్క సమూహము కూడిన జనులతో మనం కూడి ఉన్నాం. అంతేకాకుండా మరి ఇంకొక మాట, అవిశ్వాసి విశ్వాసికి పాలు ఎక్కడుంటుందండి? అందుకే మీరు స్నేహము ఎలా ఉండాలి? అందుకే 18వ వచనములో చక్కని మాట వ్రాయబడింది, మనకు విగ్రహములతో ఏమి సంబంధం లేదు, మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము, అందుకు దేవుడిలా సెలవిచ్చుచున్నాడు. మనం ఎవరం చెప్పండి? ఇప్పుడు మనం ఎవరము? అమ్మా, మనం ఎవరు చెప్పండి? దేవుని ఆలయం. అందరు చెప్పండి, ఏమై ఉన్నాం మనం? దేవుని ఆలయం. ఈ దేవుని ఆలయము దేవుడు నివసించే మందిరము. ఈ మందిరములో మనకు దేవుడు నివసించాలి. హల్లెలూయా చెప్దామా? మనలో దేవుడు ఉండాలి తప్ప చీకటి ఉండకూడదు, అవిశ్వాసం ఉండకూడదు, మనలో విగ్రహములు ఉండకూడదు. మనలో ఏముండకూడదు? విగ్రహాలంటే ఏదో విగ్రహం అని కాదు, కానీ దేవుని కంటే ఏది ఎక్కువగా ప్రేమిస్తామో అదే విగ్రహము. దేవుని కంటే ఏది ఎక్కువగా, అటు డబ్బే అది విగ్రహమే, లేదా బంగారం అది విగ్రహమే. కొంతమందికి బంగారమే కళలోకి వస్తే వాళ్ళు ఎంతో మురిసిపోతూ ఉంటారు కదా. బంగారం కళలోకి వస్తేనే మురిసిపోతారు, ఒంటి మీద వస్తే ఇంకెలా ఉంటుంది చెప్పండి? బంగారం కళలోకి వస్తేనే సంతోషపడే వాళ్ళు ఉన్నారు, లేరా? ఉన్నారా? ఉన్నారా లేదా? బంగారం కళ్ళలోకి వచ్చి సంతోషపడేవాళ్ళు. బంగారం మనకు నిజంగా అలాంటి బంగారం, అవును నిజంగా బంగారము మన కాళ్ళ కింద దేవుడు పెట్టేశాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. దాని గురించిన చింత మనకు అక్కర్లా, లోక సంబంధమైనది. దేవునికి స్తోత్రం చెప్పండి. అందుకే మనము మంచి వారితో స్నేహం చేయాలా. లోక మర్యాదస్తుల కొరకు మనం స్నేహాన్ని చీకటిలో కలుపుకోకూడదు. ఇంకొక మాట చెప్పడానికి ఇష్టపడతాను. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనాన్ని ఒకసారి పరిశీలన చేసుకున్నట్లయితే, యాకోబు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం. వ్యభిచారులారా, ఎక్కడ చదువుతున్నావా? వ్యభిచారులారా, ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరెరుగరా? కాబట్టి ఎవడు ఈ లోకముతో స్నేహము చేయగోరునో వాడు దేవునికి శత్రువు. హల్లెలూయా. ఈ లోక స్నేహమును చేయువాడు దేవునికి ఏమై ఉన్నాడు చెప్పండి? అందరూ చెప్పాలమ్మా. దేవునికి ఏమై ఉన్నాడు? శత్రువు. దేవునికి శత్రువు. గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఆకలేసిన వాళ్ళు గట్టిగా హల్లెలూయా. మీరేదో బాగా నీరసంగా కనపడుతున్నారు.
చెప్పండి, ఈ లోక స్నేహము దేవునికి వైర్యము, లేకపోతే దేవునికి శత్రువు అయిపోతాం. మనం ఈ లోక స్నేహాన్ని అనుసరించకుండా మనం ఏం చేయాలి చెప్పండి? మనల్ని మనం కాపాడుకోవాలి. ఎంతోమంది ఏం చేస్తారో తెలుసా? ఈ లోకమును స్నేహించి దేవునికి దూరం అయ్యేటువంటి భక్తులు కూడా ఉన్నారు బైబిల్లో. వాళ్ళ గురించిన ఆలోచన మనకు అక్కర్లా, మన గురించి మనకి అవసరం. హల్లెలూయా. దాంట్లో దేవునిని విడిచి లోకమును స్నేహించి దేవునికి దూరం అయిపోయిన వాళ్ళు ఉన్నారు. అలాగే దేవుని దగ్గరికి వచ్చి దేవుని సమీపించి దేవునికి స్నేహితులైన వాళ్ళు కూడా ఉన్నారు. దేవునికి స్తోత్రం. మనం ఎవరిని తీసుకోవాలి చెప్పండి? దేవునికి దగ్గరైన వాళ్ళనే తీసుకోవాలి. దేవునికి విరోధమైన వాళ్ళను మనం తీసుకుని నష్టం మనం తెచ్చుకునే పని లేదు. అందుకే కొన్నిసార్లు పదే పదే మనం ఏమి మాట్లాడతామో అదే మనలోకి వచ్చేస్తుంది. మీరు గుర్తుపెట్టుకోండి. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా, గట్టిగా హల్లెలూయా. పదే 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 ఏది మాట్లాడతావో అదే నీలోకి వస్తుంది. నీ నోటి నుండి ఆశీర్వాద వచనం పలుకుతూ ఉండండి. శత్రువుని మీ కాళ్ళ కింద ఉండేలాగా, దేవా శత్రువు నా కాళ్ళ కింద ఉండేలాగా సహాయం చేయమని అడగండి. నేను నీ కోసం జీవించటానికి గల విశ్వాసము, భక్తి, నీతి, యథార్థత నాలో పుట్టించండి అని అడగండి. కొన్నిసార్లు అంటారు మనం కూడా మనుషులమే కదండి. అంటే మనుషులమైతే తప్పిపోవాలని ఉందా? మనుషులమైతే దేవునికి దూరం అవ్వాలని ఉందా? మనుషులమైతే దేవునిని విడిచిపెట్టాలని ఉందా? మనుషులైనందువలనే దేవుడు ఈ మనుషులను ప్రేమించటానికి, ఈ మనుషులను రక్షించటానికి, నువ్వు మనిషివైనందువలన నువ్వు నశించకూడదని ఆయన పరమును విడిచి భూమికి వచ్చాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. అందుకే దేవుని బిడ్డలారా, మనము లోక మర్యాదను అనుసరించకూడదు. మొదటి యోహాను రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం, చక్కని మాట. 15వ వచనం ఇలాగ రాస్తాడు. మొదటి యోహాను రాసిన పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం, ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి. ఎవడైనను లోకమును ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ వానిలో నుండదు. చాలు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. లోకమును ప్రేమించే వాళ్ళలో ఎవరుండదు? తండ్రి ప్రేమ అనగా దేవుని ప్రేమ వాళ్ళలో ఉండదు. అంటే దేవుని ప్రేమ మనలో ఉండాలి అంటే ఈ లోకమును మనము ఏం చేయాలి తెలుసా? అందుకే ఒక భక్తుడు అంటాడు కదా, లోకములో ఉన్నాము ఉన్నంతకాలమే, కానీ ఆ తర్వాత నాకొక లోకం ఉన్నది, అది పరలోకం అన్నాడట. దేవునికి స్తోత్రం చెప్పండి. నేను లోకములో ఉన్నంతకాలమే ఇది నాకు, కానీ నాకొక లోకం ఉన్నది, అది పరలోకం. హల్లెలూయా. మనకు కూడా అంతే కదా, మనకి ఈ లోకంలో ఉన్నంత కాలమే ఇది, కానీ ఈ లోకంలో మనం నివసిస్తాం. కానీ దీనిలో ఎలా ఉండాలి? మనం ఈ లోకంలో మనం ఎలా ఉండాలా? తప్పించుకొని తిరిగే వాళ్ళ ఉండాలా. దేనికి? మలినానికి. తప్పించుకొని తిరిగే వాళ్ళ ఉండాలా? పాపానికి, చెడుకు, అబద్ధాలకు, మోసాలకు, అక్రమాలకు, అన్యాయాలకు అంటకుండా మనం దూరంగా ఉండాలి. హల్లెలూయా. అదే యేసయ్య మనల్ని ఈరోజు కోరుకుంటున్నాడు. ఈరోజు దేవుని సంగమా, మనకు ఒకటి లోక మర్యాదను అనుసరించకూడదు. రెండవది, ఫస్ట్ మంచి స్నేహం చేయాలి, యోనాతాను దావీదు లాంటి స్నేహము. రెండో స్నేహము లోక మర్యాదను అనుసరించకుండా చూసుకోవాలా. మూడవది, చెడ్డ స్నేహం మనం చేయకూడదు. చెప్పండి, ఎవరి స్నేహం చేయకూడదు? మనము చెడ్డవారి స్నేహం. ఏ స్నేహం చేయకూడదు చెప్పండి? ద్వితీయోపదేశ కాండం 13:6-8 వచనాలని మనం చదువుకున్నట్లయితే, ద్వితీయోపదేశ కాండం 13వ అధ్యాయం చక్కని మాటలు మనకు అక్కడ కనిపిస్తాయి. 6వ వచనం కాడ నుంచి
మాట వారిని చంపవలేను అని రాశాడు. చాలు, దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇంకొక మాట చెప్తున్నది ఏంటంటే, మనల్ని వంట రహస్యముగా ఏం చేస్తాడు? ప్రేరేపిస్తారట. రహస్యముగా ప్రేరేపిస్తారు. నువ్వు ఏదైతే చేయకూడదని అనుకుంటావో దానిని చేసేలాగున రహస్యముగా నిన్ను ప్రేరేపిస్తారు. ఎవరు వీళ్ళు? ఎవరమ్మా? బాగా గమనించు. 6వ వచనంలో ఏం చెప్తుంది? నీ తల్లి కుమారుడే కానీ, నీ సహోదరుడే కానీ, నీ కుమారుడే కానీ, నీ కుమార్తెయే కానీ, నీ కౌగుట్టుకొని పండుకుని నీ భార్యే కానీ, నీ ప్రాణ స్నేహితుడే కానీ, వీళ్ళందరూ ఏం చేస్తారు? ఇప్పుడు బయట వాళ్ళు ఎవరో వచ్చి గౌకుని అజ్జయ్ ఇజ్జయ్ అంటే మనం నమ్మం, కానీ మన ఇంటోళ్ళే, మనకు సంబంధించిన వాళ్ళే మనకు రహస్యంగా ప్రేరేపిస్తానికి ప్రయత్నించి, అది నువ్వు నమ్మవద్దు. హల్లెలూయా. ఒకవేళ నమ్మితే నష్టం కలిగేది ఎవరికంట? నీకు నీ వినుచున్న నీకు. అందుకే వీళ్ళు ఎవరు? చెడ్డ స్నేహితులు. వీళ్ళు చెడ్డవారు అని దేవుని వాక్యం మనకు తేటపరుస్తుంది. అందుకే మంచి స్నేహం మనం చేయాలా. రెండోది, లోక స్నేహాన్ని మనము చేయకూడదు. మూడోది, చెడ్డ స్నేహము మనం అనుసరించకూడదు. మరి ఇంకొక మాట, ఇవన్నీ చెప్పడానికి చాలా సమయం అవుతుంది కనుక చివరిగా నేను ఇంకొక మాట చెప్పడానికి ఇష్టపడతాను. మనము ఎవరమో, ఎచ్చటి వారమో, అసలు మనము దేవునికి ఏమవుతున్నామో అనేది చూస్తే, ప్రభువారికి మనము ఒకప్పుడు దేనికి దాసులమయ్యామంటే పాపానికి దాసులమయ్యాం, త్రాగుడుకు బానిసలయ్యాం, అబద్ధాలకు బానిసలమయ్యాం, దొంగలకు బానిసలుగా ఉన్నాం. అంటే దొంగతనం అంటే కొన్నిసార్లు మరి కొంతమంది ఎలా ఉంటారు దొంగతనాలంటే, సంతకి వెళ్ళారనుకోండి, ఉదాహరణకి కూరగాయలు కొంటూ ఉంటారు. ఆ కూరగాయలు కొనేటప్పుడు మరి కొంతమంది, అంటే మనం కాదులే సుమా, కొంతమంది కొనుక్కొని 1/2 కేజీ దొంగిలించేది, ఇంకొక 1/2 కేజీ 1/2 కేజీ దొంగిలించేస్తారు. పాపం అలా మాట్లాడుతూనే ఉంటారు. 1-2 సంచులు వేసేసి వాళ్ళు ఉంటారు. మీరంతా మంచోళ్ళే, దేవునికి స్తోత్రం. మనం అంటే కొంతమందిలేండి 4-5 రకాలు తీసుకున్నారని ఉదాహరణకు అనుకో. వాళ్ళకి 4-5 రకాలు గుర్తు లేక 4 రకాలే లెక్క పెట్టారు. ఇంకొక లెక్క మిగిలిపోయినా అకుల లాంటి వాళ్ళైతే, అమ్మ నేను 5 తీసుకున్నానమ్మ ఇంకోటి తీసుకో అంటాడు. జయరాజు లాంటి వాళ్ళు. కొంతమంది ఏమంటారు చెప్పండి? 4 తీసుకుంది, సరే ఇంకొకటి మిగిలిపోయింది మన దగ్గర. వచ్చేసేవాళ్ళు లేరా? వీళ్ళు దొంగలు కాదా? దొంగలంటే ఏంటి అనుకున్నారు మీరు? దొంగలంటే ఏంటి జయ? బంగారం దొంగలు చేసేవాళ్ళు దొంగలా? కూరగాయలు దొంగతనం కూడా దొంగతనమే. జాగ్రత్త. గౌక్కుని కానీ కూరగాయలు వేసుకున్నారు కానీ, హల్లెలూయా. అడిగి వేసుకోండి, కాలితో 1-2 అడగండి. అమ్మ అని నువ్వు తూకం తక్కువ వేసావు, ఇంకో 2 వెయ్యి అని అడగండి. కానీ మీరేం చేయాలా? తూకం తక్కువ వేసి ఒక సంచిలో వేసేసుకుంటారా? ఇది దొంగతనమే. గుర్తుపెట్టుకోండి, అలా చేయకూడదు. హల్లెలూయా. గట్టిగా చెప్పండి. అంతే కదమ్మా సుఖనేనమ్మా? అంతేనా? కొన్నిసార్లు మనమే చేసి ఉంటాం ఈ పని, ఏం చేస్తాం మరి, తప్పదు. ఇక మీద చేయకండి అమ్మ. దొంగతనం అంటే ఇదే. బంగారం దొంగతనం చేసిన వాళ్ళే దొంగలో, వీళ్ళే బాబు ఎంత దొంగతనం. అదే మనమేమో చిన్న వాటిని దొంగలిస్తాం, పెద్ద వాటిని పోగొట్టుకుంటామండి. బాగుంటుందా? నష్టం వస్తుంది. అందుకే యేసు ప్రభు వారు, మీరు ఏమై ఉన్నారో అది నేను అలా పిలవను మిమ్మల్ని. అందుకేమంటాడంటే,
యోహాను రాసినటువంటి శుభవార్తలో 15వ అధ్యాయం 14వ వచనంలో ఆయన ఒక మాట చెప్తాడు. ఈ మాట చెప్పేసి నేను ప్రార్థన చేస్తాను. నేను ఈ రోజున ఈ స్నేహితుల దినోత్సవ సందర్భంగా ఏమంట, యోహాను రాసిన సువార్త 15వ అధ్యాయం 14వ వచనంలో ఏమంట, నేను మీకు ఆజ్ఞాపించిన వాటిని చేసిన ఎడల మీరు నా స్నేహితులై ఉందురు. దాసుడు తన యజమానుడు చేయుదానిని ఎరుగడు గనుక ఇక మిమ్ములను దాసులని పిలవక స్నేహితులని పిలుచుచున్నాను. దేవునికి స్తోత్రం చెప్పండి. ఈ మాటలు బాగా గుర్తుపెట్టుకోండి. మీరు ఆయనకు దాసులు కాదు, కానీ దాసులే. కానీ ఆయన ఏమంటాడు తెలుసా? మిమ్మల్ని దాసులని నేను పిలవను, మిమ్మల్ని ఏమని పిలుస్తాను? నేను స్నేహితులు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎక్కడ పడ్డామో, ఎక్కడ తిరిగామో, ఎలా మాట్లాడామో, ఎలా జీవించామో, అబ్బా ఆ పరిశుద్ధునికి, ఆ జీవము గల దేవునికి, ఆ సర్వశక్తిమంతులైన యేసయ్యకు, మరణాన్ని పునరుద్ధానుడిగా తిరిగి లేచిన యేసయ్యకు మనము స్నేహితులుగా దేవుడు చేసుకోవడానికి పిలుస్తున్నాడండి. ఇలాంటి వారి స్నేహం చేయటానికి మనం ఏం చేయాలి చెప్పండి? ఎవరి స్నేహం చేద్దాం అనుకుంటున్నాం? దావీదు యోనాతాను లాంటి స్నేహం చేయండి. తర్వాత లోక స్నేహం చేయవద్దు, చెడ్డవారి స్నేహం చేయవద్దు. చేస్తే యేసయ్య స్నేహం చేద్దామా? హల్లెలూయా. అందుకే ఆయన అన్నాడు, నేను మిమ్మల్ని దాసులని పిలవను, మిమ్మల్ని నా స్నేహితులని పిలుస్తాను. మనం ఏమై ఉన్నాం యేసయ్యకి? ఇప్పుడు చెప్పండి. మనమందరూ కూడా స్నేహితులము. మనందరిని యేసయ్య తన స్నేహితులుగా చేసుకొని ఉన్నాడు. లేచి నిలబడదామా? మనం ఆయన స్నేహితులమై ఉన్నాం. మన స్నేహం ఎలాగుంటుందో, యేసయ్య కోరుకున్న స్నేహము దావీదు యోనాతాను లాంటి స్నేహం. యేసయ్య కోరుకునే స్నేహము తనని స్నేహితులని పిలుచుకుని యేసయ్యను ప్రేమించి, యేసయ్యను స్నేహితుడా అని యేసయ్య పిలిచే స్నేహము. ఈరోజు దేవుని సన్నిధికి వచ్చిన ప్రభులారా, మనమందరూ కూడా ఆ నిజ దేవుడైన యేసయ్య మనలో, మనం ఆయనతో, ఆయన మనతో ఉండులాగున యేసయ్యని కోరుకుందామా? యోనాతాను దావీదు మంచి స్నేహం. చెడ్డ స్నేహం మాకొద్దు, ఈ లోక స్నేహం మాకొద్దు. నీ స్నేహం మాకు కావాలయ్యా. నీతో మేము జీవించాలనుకుంటున్నాం, నీ స్నేహంలో ఎదగాలనుకుంటున్నాం. సహాయం చేయి, సహాయం చేయి, సహాయం చేయి. అందరూ ప్రార్థన చేద్దాం, అందరూ ప్రార్థన చేద్దాం. యేసు నీకు స్తోత్రం, యేసు నీకు స్తోత్రం, యేసు నీకు స్తోత్రం, యేసు నీకు స్తోత్రం. నాయనా నీకు వందనాలు, స్తుతి స్తోత్రాలు చెల్లిస్తూ ఈ దినమంతా కూడా మమ్మల్ని కాపాడే స్నేహం, మమ్మల్ని రక్షించే స్నేహం, మాకు ఆరోగ్యం ఇచ్చే స్నేహం, మమ్మల్ని ఆశీర్వదించే స్నేహం నీ స్నేహమై ఉన్నది. ఆ స్నేహములో మేము మా జీవితాలను కడతీర్చుకోవాలనుకుంటున్నాం. ప్రభువా, మీరే మాకు సహాయం చేసి నీ చిత్తానుసారంగా వాడుకొని మీరే మహిమ పొందమని, సమస్త ఘనత మహిమ ప్రభావములు మీకే చెల్లిస్తూ యేసు ఉన్నతమైన నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా.